Hi everyone, welcome to Icon India. ప్రీవియస్ టాపిక్ లో మనము రిలీజియన్ గురించి మనం చూసినాం. అందులో హిందూ మతం, ఇస్లాం మతం, క్రైస్తవ, సిక్కు, బౌద్ధ, జైన, పార్సీ మతాలకు సంబంధించినటువంటి అంశాల గురించి పేర్కొనడం కూడా జరిగింది. మరి ఇప్పుడు మనం చూసినట్లయితే చూసినట్లయితే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటిది అన్న దాని గురించి ఒకసారి చూద్దాం. టాపిక్ నేమ్ వచ్చేసి గిరిజనులు. ఓకే, గిరిజనులు వీటికే మరొక పేరు తెగలు అని కూడా పిలుస్తారు. ఇంగ్లీష్ లో చూసినట్లయితేనేమో ట్రైబ్స్ అనేటటువంటి పదంతో కూడా పేర్కొనడం అన్నది జరుగుతుంది. ఓకేనా, గిరిజనులు లేదా తెగలు వీటికే మరొక పేరు ట్రైబ్స్ అని కూడా చెప్తున్నాం. సరే, ఇక్కడ మామూలుగా చదివేటప్పుడు కూడా ఎలా చదవాలి సార్ ఈ టాపిక్ ను అని మీరు గమనించినట్లయితే, ఫస్ట్ భారతదేశంలో ఉండేటటువంటి ట్రైబల్స్ కు సంబంధించినటువంటి అంశాలతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో ఉండేటటువంటి అనేక రకాల గిరిజన తెగలకు సంబంధించిన అంశాల గురించి, వారి యొక్క వృత్తులకు సంబంధించిన అంశాల గురించి, రీసెంట్ గా గిరిజనులకు సంబంధించినటువంటి గొడవలు ఏ విధంగా ఉన్నవి, తర్వాత మణిపూర్ రాష్ట్రంలోని ఈ కుకీలకు, తర్వాత వచ్చేసి మైతి అనేటటువంటి కొన్ని రకాల తెగలకు జరిగినటువంటి గొడవలు ఏంటివి, తర్వాత తెలంగాణలోను తర్వాత భారతదేశంలో ట్రైబల్ పాపులేషన్ ఏంటిది, వాటి యొక్క విధి విధానాలు, ఇలాంటి అంశాల గురించి ఇందులో మనం చూద్దాం. సరే, ఇక్కడ ట్రైబ్స్ అంటున్నాం లేదా గిరిజనులు లేదా తెగలు అంటున్నాం. సరే, ఇక్కడ తెగలు అంటే అర్థం ఏంటిది అని ఒకసారి మనము గమనించినట్లయితే, నాగరిక సమాజానికి, ఓకేనా, నాగరిక సమాజానికి దూరంగా నివసిస్తూ ప్రత్యేక సంస్కృతి సాంప్రదాయాలు కలిగి ఉన్న వారిని గిరిజనులు అంటారు. ఓకేనా, ఈ పాయింట్ ఒకసారి చూస్తే, నాగరిక సమాజానికి దూరంగా నివసిస్తూ ప్రత్యేక సంస్కృతి సాంప్రదాయాలను కలిగి ఉన్న వారిని గిరిజనులు అని చెప్పి పేర్కొనడం అన్నది జరిగింది. సరే, ఇక్కడ వాళ్ళు అంటే మామూలుగా సామాన్య ప్రజల జీవనంతో కాకుండా వాళ్ళు సపరేట్ గా కొండ ప్రాంతాలలోను, గుట్ట ప్రాంతాలలోను, తర్వాత దట్టమైన అరణ్య ప్రాంతాలలో కూడా వీళ్ళు అనేది ఉంటారు. అంటే నాగరిక సమాజానికి దూరంగా నివసిస్తూ ప్రత్యేక సంస్కృతి సాంప్రదాయాలను కలిగి ఉన్నటువంటి వారిని గిరిజనులుగా పిలవడం జరుగుతుంది. గిరిజనులలో ఇంకా బాగా వెనకబడిన వాళ్ళను ఆదిమ గిరిజన తెగలు అని కూడా పిలుస్తారు. ఇప్పుడు గిరిజనులు, మళ్ళీ గిరిజనులలో బాగా వెనకబడినటువంటి వాళ్ళను, బాబు ఇది మైక్ పెట్టి లేకుంటే వినిపిస్తుంటదా? ఏం కదా, ఆడ మెసేజ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఓకేనా. నాగరిక సమాజానికి దూరంగా నివసిస్తూ ప్రత్యేక సంస్కృతి సాంప్రదాయాలను కలిగినటువంటి కొన్ని రకాలటువంటి వారిని, ప్రజలను గిరిజనులుగా పిలుస్తారు. అంటే వీళ్ళు సామాన్య జీవన విధానంతో పోలిస్తే కొండ ప్రాంతాల్లో, గుట్ట ప్రాంతాలలో,
తర్వాత దట్టమైన అరణ్య ప్రాంతాలలో వీళ్ళు నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడం, అక్కడే ఉండిపోవడం అన్నది కూడా జరుగుతుంటది. మరి అలాంటి వారికి సంబంధించిన అంశాల గురించి చదవడమే గిరిజనులు అంటారు. అంటే వాళ్ళు ఈ నాగరిక సమాజానికి దూరంగా నివసించడమే కాకుండా వాళ్ళకు సంబంధించినటువంటి ప్రత్యేక సంస్కృతి, సాంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను పాటిస్తూ సమాజంలో ఒక విధంగా చెప్పాలి అంటే అత్యున్నతమైనటువంటి విధి విధానాలను ఆచరించేటటువంటి గిరిజనులు కూడా ఇప్పటికీ మనకు సమాజంలో కనబడుతూనే ఉన్నారు. ఇది ఇప్పుడు ట్రైబ్స్ అంటున్నా. ఈ ట్రైబ్స్ అనేటటువంటి పదము రోమన్ భాషలోని ట్రైబస్ నుండి ఏర్పడింది అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ట్రైబ్స్ అనేటటువంటి పదము రోమన్ భాషలోని ట్రైబస్ నుంచి ఏర్పడింది. రోమన్ భాషలో ట్రైబస్ అంటే కూడా గిరిజనులుగా మనం చెప్పొచ్చు. ఒక వర్గాన్ని ఎస్టీగా గుర్తించాలంటే అండర్ ది ఆర్టికల్ 342 క్లాస్ 1 ప్రకారము, ఈ ఆర్టికల్ ప్రకారం ఏం చేస్తారు సార్ అంటే వాళ్ళను గిరిజనులుగా గుర్తించడం అన్నది జరుగుతుంది. అంటే భారత రాష్ట్రపతి 342 క్లాస్ 1 ప్రకారము రాజ్యాంగాన్ని బేస్ చేసుకొని రాష్ట్రపతి ఆమోదించడం అన్నది జరుగుతుంది. తర్వాత ఇంకా మనం దీని గురించి అబ్జర్వేషన్ చేసినట్లయితే ఇప్పుడు గిరిజనులకు సంబంధించినటువంటి దాంట్లో కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. అవేంటివి అని ఒకసారి మనం చూస్తే ఇందులో ఈ గిరిజన తెగలకు సంబంధించినటువంటి దాంట్లో ఒకటి వచ్చేసి ఇండియా వైడ్ గా తర్వాత వచ్చేసి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక రకాల అంశాల గురించి ఇందులో మనము చూడడం అన్నది జరుగుతుంది. ఇప్పుడు ట్రైబ్స్ అంటున్నాం అంటే ఇక్కడ గిరిజనులకు సంబంధించినటువంటి దాంట్లో చూసినట్లయితే ఒకటి ప్రపంచంలో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా గిరిజనుల జీవన విధానం పైన పరిశోధనలు చేసినది ఎవరు? గిరిజనుల జీవన విధానంపై పరిశోధనలు చేసినది ఎవరు అని ఒకసారి మనం చూసినట్లయితే ఆ వ్యక్తి పేరు లూయిస్ హెన్రీ మోర్గాన్. ఓకేనా, లూయిస్ హెన్రీ మోర్గాన్ అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇతడు ది ఏన్షియంట్ సొసైటీ అనేటటువంటి గ్రంథంలో ఈ యొక్క గిరిజనుల జీవన విధానము గురించి పేర్కొనడం అన్నది జరిగింది. ఓకే, ఇక్కడ మనం చూస్తే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా గిరిజనుల జీవన విధానం పైన పరిశోధనలు జరిపినది ఎవరు అంటేనేమో లూయిస్ హెన్రీ మోర్గాన్ అన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇతడు 1877లో ది ఏన్షియంట్ సొసైటీ అనేటటువంటి గ్రంథాన్ని కూడా మెన్షన్ చేయడం అన్నది జరిగింది. అయితే ఇతను లూయిస్ హెన్రీ మోర్గాను మనం కుటుంబం దగ్గర కూడా చెప్పినాం. అయితే భారతదేశంలో 19వ శతాబ్దం వరకు కూడా కుటుంబానికి సంబంధించినటువంటి సరైనటువంటి ఆధారాలు, సరైనటువంటి నిర్వచనాలు కూడా లేవని చాలా మంది సామాజికవేత్తలు చెప్పిండ్రు. అయితే ఇక్కడ మోర్గాన్ తర్వాత సమ్నర్ అనేటటువంటి సామాజికవేత్తలను అడిగినప్పుడు సార్ భారతీయ సామాజిక వ్యవస్థలో కానీ ప్రపంచంలో కూడా కావచ్చు, మరి అదే ఆ సందర్భాలలో ఈ యొక్క కుటుంబం అనేది ఏ విధంగా ఏర్పడింది అని అడిగితే ఆయన చెప్పిన కాన్సెప్ట్ ఏంది అంటే ఎప్పుడో భారతీయ సామాజిక వ్యవస్థలో చూసినట్లయితే కొన్ని వందల వేల సంవత్సరాల క్రితము ఎప్పుడో ఒకప్పుడు స్త్రీ పురుషులు ఇద్దరు ఏర్పాటు కావడం, వాళ్ళిద్దరి మధ్యలో లైంగిక సంభోగం జరగడం, పిల్లలు పుట్టడం, ఈ పిల్లలు ఈ తల్లిదండ్రులు అందరూ కలిసిమెలిసి ఒక దగ్గర నివసించడం వల్లనే భారతదేశంలో కుటుంబము అనేది ఏర్పడినట్లుగా
మరికొంతమంది చెప్తున్నారు. అంటే కుటుంబం దగ్గర కూడా మనం మోర్గాన్ గురించి చెప్పినాం. బంధుత్వం దగ్గర కూడా లూయిస్ హెన్రీ మోర్గాన్ అనేటటువంటి వ్యక్తి 1887లో ది ఏన్షియంట్ సొసైటీ అనే గ్రంథంలో బంధుత్వ పరిభాషా విధానాల గురించి కూడా పేర్కొనడం అన్నది జరిగింది. ఓకేనా, కిన్షిప్ టర్మినాలజీ గురించి కూడా మెన్షన్ చేసిండు. ఇప్పుడు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా గిరిజనుల జీవన విధానం పైన పరిశోధనలు జరిపినది ఎవరు అంటే లూయిస్ హెన్రీ మోర్గాన్ అంటున్నాం. ది ఏన్షియంట్ సొసైటీ 1877లో ఆ బుక్ రాసిండు. సార్ ప్రపంచంలో ఓకే, మరి భారతదేశంలో చూస్తే మరి భారతదేశంలో గిరిజనుల జీవన విధానం పైన పరిశోధనలు జరిపినది ఎవరు అంటేనేమో అతని పేరు వెన్నెలకంటి రాఘవయ్య. ఓకే, వెన్నెలకంటి రాఘవయ్య అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఈ వెన్నెలకంటి రాఘవయ్య అనేటటువంటి సోషియాలజిస్టు భారతదేశంలో గిరిజనుల జీవన విధానం పైన పరిశోధనలు చేసిండు అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఈ పరిశోధనల గురించి ఒకసారి మనము అబ్జర్వేషన్ చేస్తే ఈ వెన్నెలకంటి రాఘవయ్యకు సంబంధించిన బుక్ ఏంటిది అంటేనేమో ట్రైబ్స్ ఇన్ ఇండియా అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ట్రైబ్స్ ఇన్ ఇండియా అనేటటువంటి గ్రంథంలో దీనికి సంబంధించిన అంశాల గురించి కూడా పేర్కొనడం అన్నది జరిగింది. ట్రైబ్స్ ఇన్ ఇండియా అంటే భారతదేశంలో గిరిజనులు అనేటటువంటి గ్రంథంలో వెన్నెలకంటి రాఘవయ్య అనేటటువంటి ఒక సోషియాలజిస్టు భారతదేశంలో గిరిజనుల జీవన విధానం పైన అంటే ఈయన ఎప్పటి వరకు పరిశోధనలు చేసిండు అని చూసినట్లయితే 1947 వరకు, అంటే భారతదేశానికి స్వాతంత్రం 1947 వరకు 1947 సంవత్సరం నాటికి భారతదేశంలో గిరిజనుల జీవన విధానం పైన పరిశోధనలు జరిపినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటేనేమో మనకు ఈ వెన్నెలకంటి రాఘవయ్య అన్న పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనం ఇంకొకటి గమనించాల్సినటువంటి విషయం ఏంటిది అని ఒకసారి చూస్తే ఈ వెన్నెలకంటి రాఘవయ్య అనేటటువంటి పర్సన్ ఉన్నాడు కదా, ఇతను 1947 అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చేంత వరకు మాత్రమే గిరిజనుల జీవన విధానం మీద పరిశోధనలు చేసిండు. మరి 1947 తర్వాత అంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్, మరి ఆఫ్టర్ స్వాతంత్రం తర్వాత గిరిజనుల జీవన విధానం పైన మన దేశంలో పరిశోధనలు జరిపినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే సంజీవ్ బారువా అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సంజీవ్ బారువా. చూద్దాం ఆయనకు సంబంధించి. ఈ వెన్నెలకంటి రాఘవయ్య చూసినట్లయితే ఎక్కడ సార్ ఈయన అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి పర్సన్. ఈయన గురించి మనం చూస్తే ఈయనకు ఒక టైటిల్ కూడా ఉంది. ఓకే, ఆ టైటిల్ పేరు ఏంటిది సార్ అంటేనేమో నెల్లూరు గాంధీ అని పిలుస్తారు. 1978లో ఇతనికి పద్మభూషణ్ అవార్డు రావడం జరిగింది. ఓకే, పద్మభూషణ్ అవార్డు రావడం జరిగింది. తర్వాత సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నందుకు 21 నెలల పాటు జైలుకు కూడా వెళ్ళడం అన్నది జరిగింది. తర్వాత ఇతని గురించి ఇంకా మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ గిరిజన తెగ మీద ఈయన రీసెర్చ్ చేయడం జరిగింది అంటే యానాది అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యానాది అనే గిరిజన తెగ మీద రీసెర్చ్ చేసినటువంటి పర్సన్ ఎవరు సార్ అని చూస్తే మనకు వెన్నెలకంటి రాఘవయ్య అన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో లార్జెస్ట్ ట్రైబల్ గ్రూప్స్ చూసినట్లయితే యానాదులు, ఎరుకలు, లంబాడీలు ఉన్నారు. మరి ఈ యానాది అనే గిరిజన తెగ మీద పరిశోధనలు జరిపింది ఎవరు అంటే వెన్నెలకంటి రాఘవయ్య. నిజానికి చెప్పాలంటే యానాది అనేటటువంటి పదము అనాది అనేటటువంటి దాని నుంచి ఏర్పడిందని, వీళ్ళు తమిళనాడు రాష్ట్రం నుంచి ఇక్కడ ఉత్తర పొన్నేరు
అయితే తమిళనాడు రాష్ట్రంలో వీళ్ళకు ఎక్కువగా పశు సంపద ఉండేదట, బాగా ఎక్కువగా పశువులు ఉండేటివి. అయితే అక్కడ కొన్ని రకాల కరువు కాటకాలు తాండవిల్లడం ద్వారా వీళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఈ కృష్ణా నది పరివాహక ప్రాంతాలకు తమ దగ్గర ఉండేటటువంటి ఆవులను గేదెలను తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడే ఈ యొక్క వాతావరణంకి వాళ్ళకు నచ్చి ఇక్కడే ఎటు చూసినా పచ్చదనం కనిపించింది. తమ ఆవులకు గేదెలకు మంచి గడ్డి దొరుకుతుందని చెప్పి అలా అలా సొంత ప్రాంతం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మైగ్రేషన్ కావడం అన్నది కూడా జరిగింది. దాదాపుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో లార్జెస్ట్ ట్రైబల్ గ్రూప్ గా మిగిలిపోయిన వారు యానాదులు అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అయితే వెన్నెలకంటి రాఘవయ్య కూడా యానాదుల మీద రీసెర్చ్ చేసిండు. రీసెర్చ్ చేసి ఏం చెప్పిండు అంటే, ఆంధ్రప్రదేశ్ లో దాదాపుగా 34 గిరిజన తెగల వారు నివాసం ఉంటున్నారు. అంతమందిలో అంటే 34 గిరిజన తెగలలో కూడా ఏ ఒక్కరి యొక్క ఆచారాలు, సాంప్రదాయాలు, సంస్కృతికి సంబంధించిన అంశాలు పెద్దగా నాకు నచ్చలేదు. కానీ కానీ యానాదుల యొక్క ఆచార వ్యవహారాలు, విధి విధానాలు, సంస్కృతి సాంప్రదాయాలు నాకు బ్రహ్మాండంగా నచ్చినట్లుగా ఎవరు పేర్కొనడం జరిగింది అంటే వెన్నెలకంటి రాఘవయ్య అన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అంటే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా గిరిజనుల జీవన విధానం మీద కృషి చేసినది ఎవరు? మనకు లూయిస్ హెన్రీ మోర్గాన్. భారతదేశంలో గిరిజనుల జీవన విధానం మీద పరిశోధనలు చేసింది వెన్నెలకంటి రాఘవయ్య అని చెప్తున్నాం. తర్వాత స్వాతంత్రానికి ముందు చూసినట్లయితేనేమో వెన్నెలకంటి రాఘవయ్య. మరి స్వాతంత్రం తర్వాత తీసుకుందాం. ఓకే, స్వాతంత్రం తర్వాత గిరిజనుల జీవన విధానం పైన, ఓకే, స్వాతంత్రం తర్వాత గిరిజనుల జీవన విధానం పైన పరిశోధనలు జరిపినది ఎవరు అని చూసినట్లయితే, ఒక గిరిజనుల జీవన విధానం పైన పరిశోధనలు చేసినది ఎవరు అంటేనేమో ఆ వ్యక్తి పేరు ఏం పేరు సార్ అంటేనేమో సంజీవ్ బారువా అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సంజీవ్ బారువా గిరిజనుల జీవన విధానం మీద పరిశోధనలు చేసింది వాళ్ళు. తర్వాత స్వాతంత్రం తర్వాత గిరిజనుల జీవన విధానం పైన పరిశోధనలు జరిపినది ఎవరు అంటే సంజీవ్ బారువా. మరి ఇతనికి సంబంధించినటువంటి కొన్ని బుక్స్ కూడా ఉన్నాయి. ఆ బుక్స్ ఏంటివి అన్నది ఒకసారి మనం చూద్దాం. ఆ బుక్స్ చూసినట్లయితే, ఒకటి ఇండియా అగెనెస్ట్ ఇట్ సెల్ఫ్. ఓకే, బుక్ నేమ్ వచ్చేసి ఇండియా అగెనెస్ట్ ఇట్ సెల్ఫ్. ఇండియా అగెనెస్ట్ ఇట్ సెల్ఫ్ చూస్తే అస్సాం అండ్ ది పాలిటిక్స్ ఆఫ్ నేషన్. అస్సాం అండ్ ది పాలిటిక్స్ ఆఫ్ నేషన్. తర్వాత అనదర్ బుక్ డ్యూరబుల్ డిసార్డర్ చూసినట్లయితే అండర్స్టాండింగ్ ది పాలిటిక్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ ది పాలిటిక్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఇండియా. నేషనాలిటీ. ఓకే, భారతదేశంలో స్వాతంత్రానికి ముందు గిరిజనుల జీవన విధానం మీద పరిశోధనలు జరిపినది వెన్నెలకంటి రాఘవయ్య. ఆఫ్టర్ ఇండిపెండెన్స్, స్వాతంత్రం తర్వాత భారతదేశంలో గిరిజనుల జీవన విధానం మీద పరిశోధనలు జరిపినది ఎవరు అంటేనేమో సంజీవ్ బారువా. ఇతని బుక్స్ చూడండి, India Against Itself, Assam and the Politics of Nationality,
రెండు, డ్యూరబుల్ డిసార్డర్ అండర్స్టాండింగ్ ది పాలిటిక్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఇండియా అనేటటువంటి అనేక రకాల బుక్స్ కూడా రాయడం అన్నది జరిగింది. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత చూసినట్లయితే భారతదేశ జనాభాలో 7% గిరిజనులు, భారతదేశ జనాభాలో 7% గిరిజనులు ఎక్కడెక్కడ అనేటటువంటి అంశాల గురించి చూస్తే భారతదేశంలో 7% గిరిజనులు ఈశాన్య ప్రాంతము, ఓకేనా, ఈశాన్య ప్రాంతము ఒకటి, ఈశాన్య ప్రాంతము తర్వాత వచ్చేసి బీహార్, ఆంధ్రప్రదేశ్, తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అదే విధంగా ఒడిశా రాష్ట్రాలలో విస్తరించి ఉన్నట్లుగా పేర్కొనడం అన్నది జరిగింది. ఓకేనా, భారతదేశంలో చూస్తే 7% గిరిజనులు ఈశాన్య రాష్ట్రాలలో బీహార్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశాలో విస్తరించి ఉన్నట్లుగా పేర్కొనడం అన్నది జరిగింది. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత మనం చూసినట్లయితే గిరిజన తెగలకు సంబంధించినటువంటి లక్షణాలు తీసుకుందాం. గిరిజన తెగల లక్షణాలు, గిరిజన తెగల యొక్క లక్షణాలు మరి అవి ఏంటివి అని ఒకసారి మనం చూస్తే ఇందులో ట్రైబల్ క్యారెక్టర్స్ అన్న పాయింట్ ఒకసారి చూద్దాం. మరి గిరిజన తెగలకు సంబంధించిన లక్షణాలు చూస్తే అందులో ఒక సోషియాలజిస్ట్, ఆ సోషియాలజిస్ట్ పేరు ఆచార్య మాండెల్ బామ్ అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఆచార్య మాండెల్ బామ్, ఓకే, ఆచార్య మాండెల్ బామ్ అనేటటువంటి ఒక సోషియాలజిస్ట్, ఓకే, ఆచార్య మాండెల్ బామ్ అనేటటువంటి సోషియాలజిస్ట్ గిరిజన తెగలకు సంబంధించినటువంటి లక్షణాల గురించి పేర్కొనడం అన్నది జరిగింది. ఈయనకు సంబంధించిన బుక్ కూడా ఉంది, ఓకే, సొసైటీ ఇన్ ఇండియా, ఓకే, సొసైటీ ఇన్ ఇండియా అనేటటువంటి గ్రంథము అన్న పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, సొసైటీ ఇన్ ఇండియా అనేటటువంటి గ్రంథకర్త ఎవరు సార్ అంటే ఆచార్య మాండెల్ బామ్. అయితే ఇతను అసలు భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కావచ్చు. అయితే ప్రతి గిరిజన తెగకు ఉండాల్సినటువంటి కొన్ని లక్షణాల గురించి ఎవరు పేర్కొన్నారు అంటే ఆచార్య మాండెల్ బాము మెన్షన్ చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించినటువంటి ఒక కోడ్ రాస్తా, EKILPS అన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి. అంటే గిరిజన తెగలకు సంబంధించిన లక్షణాలకు సంబంధించిన దాంట్లో ఇవన్నీ కూడా. ఒకటి వచ్చేసి ఏంటిది అంటేనేమో ఈచ్ ట్రైబ్ లివింగ్ ఇన్ ఏ, ఓకే, ఈచ్ ట్రైబ్ లివింగ్ ఇన్ ఏ స్పెసిఫిక్ ఏరియా అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, స్పెసిఫిక్ ఏరియా అని అంటున్నాం. ఈచ్ ట్రైబ్ లివింగ్ ఇన్ ఏ స్పెసిఫిక్ ఏరియా అంటున్నా అంటే ఏంటి సార్ అంటే ప్రతి తెగ తనకు నచ్చిన చోట, తనకి ఇష్టం వచ్చిన చోట నివాసం ఏర్పాటు చేసుకొని అక్కడే ఉండిపోవడం జరుగుతుంది. అంటే కొందరేమో అటవీ ప్రాంతాలలో ఉండడానికి ఇష్టపడతారు, కొందరు కొండల మీద, గుట్టల మీద ఉండడానికి ఇష్టపడతారు, మరికొంతమంది గిరిజనులు సామాన్య మానవులతో పాటు ఎక్కడో ఒక దగ్గర నివాసం ఏర్పాటు చేసుకొని ఉండాలని మరికొంతమంది కూడా అంటుంటారు. లేదా ఒక ప్రజలు నివసిస్తున్నటువంటి గ్రామీణ ప్రాంతానికి దూరంగా ఎక్కడో ఒక అటవీ ప్రాంతాలలో నివాసం ఉండడం అన్నది కూడా జరుగుతుంది. అంటే ఈచ్ ట్రైబ్ లివింగ్ ఇన్ ఏ స్పెసిఫిక్ ఏరియా అంటున్నాం. ప్రతి తెగ తనకిష్టం ఉన్నటువంటి భౌగోళిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నివసించడం జరుగుతుంది. అంటే ప్రతి తెగ ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలోనే నివసించడం. వీటిలో ఎక్కువగా మనకు ఏం కనబడుతుంది సార్ అంటేనేమో వారి మధ్యలో వేరియేషన్ కంటే కూడా ఫ్రెండ్షిప్, స్ట్రాంగ్ రిలేషన్షిప్ అనేది ఎక్కువగా కనబడుతుంది. ఈచ్ ట్రైబ్ అంటున్నాం కదా, ఇదంతా కూడా ఒక ఏరియా అని తీసుకుందాం.
ఇదంతా కూడా ఒక ఏరియా. మరి ఇప్పుడు ఓవరాల్ గా మనం చూసినట్లయితే ఎవరెవరు ఏంటిది అన్న దాని గురించి ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు ఈ ప్రాంతంలో ఎవరు ఉన్నారు సార్ అంటేనేమో చెంచులు అనే గిరిజన తెగ వాళ్ళు ఉన్నారు. ఇక్కడ వచ్చేసి గోండు, తర్వాత కోయ అనేటటువంటి గిరిజన తెగ ఉన్నారు. ఇక్కడ లంబాడ అనేటటువంటి గిరిజన తెగలు ఉన్నారు. అయితే వీళ్ళు ఒక్కొక్క తెగ ఒక్కొక్క దగ్గర నివాసం ఉన్నారు అని అంటున్నాం కదా. మరి అవి ఒకసారి మనం అబ్జర్వేషన్ చేస్తే ఈ చెంచులు నివసించేటటువంటి ప్రాంతాలను ఏమని పిలుస్తారు అంటేనేమో చెంచుల నివాస యొక్క ప్రాంతాలను పెంటలు అని పిలుస్తారు. తర్వాత గోండులు, కోయలు వీరి యొక్క నివాస ప్రాంతాలను ఏమని పిలుస్తారు అంటేనేమో గూడెంలు అని పిలుస్తారు. ఓకే, నివాస ప్రాంతాలను గూడెంలు అంటారు. మరి లంబాడ నివసించేటటువంటి గిరిజన ప్రాంతాలను ఏమంటారు అంటే తండాలు లేదా తాండా అని కూడా మెన్షన్ చేయడం అన్నది జరుగుతుంది. అయితే వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి అంటే వాళ్ళకి ఇష్టం ఉన్న చోట నివాసం ఉంటారు. ఆ నివసించేటటువంటి ప్రాంతాలను కూడా వేరే వేరే అర్థాలతో కూడా పిలుస్తారు. చెంచుల యొక్క నివాస ప్రాంతాలను పెంటలు అంటున్నాం, లంబాడ నివాస ప్రాంతాలను తండాలు అంటున్నాం, గోండులు, కోయ నివాస ప్రాంతాలను గూడెంలు అంటున్నాం. అయితే మనకు త్రిబుల్ ఆర్ సినిమాలో కనిపిస్తుంది. అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అంటారు, మా మా గోండు జాతిలో ఉండేటటువంటి మల్లిని ఎత్తుకపోయిండ్రు, ఎత్తుకొద్దంపా, లేదా మా గోండు పిల్లను లేదా మా గూడెంలో నివసిస్తున్నటువంటి మల్లిని ఎత్తుకపోయిన అంటుంటారు. అంటే గోండులు, కోయల యొక్క నివాస ప్రాంతాలను గూడెంలు అంటారు, చెంచుల నివాస ప్రాంతాలను పెంటలు అంటారు, లంబాడ నివాస ప్రాంతాలను తండాలు అంటారు. అంటే ఈచ్ ట్రైబ్ లివింగ్ ఇన్ ఏ స్పెసిఫిక్ ఏరియా, అంటే తమకు ఇష్టం ఉన్న చోట నివసించడం జరుగుతుంది. ఇప్పుడు నల్లమల్ల ఫారెస్ట్ ఏరియాలో చూసినట్లయితే చెంచులు కనిపిస్తారు. ఇప్పుడు లంబాడీలు మన ఊరి పేరు మీద కానీ తాండాలు కూడా ఉంటాయి. మన ఊరికి కొంచెం దూరంగా నివసించడం అన్నది కూడా జరుగుతుంటది. ఓకేనా. ఈచ్ ట్రైబ్ లివింగ్ ఇన్ ఏ స్పెసిఫిక్ ఏరియా అంటున్నాం. తర్వాత కే అంటున్నాం. కే మీన్స్ ఏంటిది అంటేనేమో కిన్షిప్. ఓకేనా. కిన్షిప్ లుక్స్ లైక్ స్ట్రాంగ్. ఓకే, లుక్స్ లైక్ స్ట్రాంగ్ అంటున్నాం. అంటే కిన్షిప్ అంటే ఏంటిది సార్ అంటేనేమో బంధుత్వము అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, కిన్షిప్ అంటే ఏంటిది సార్ అంటేనేమో బంధుత్వం. అంటే బంధుత్వం అనేది బలమైన శక్తిగా కనబడుతుంది అన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి. కిన్షిప్ లుక్స్ లైక్ స్ట్రాంగ్ అంటే బంధుత్వం బలమైన శక్తిగా కనబడుతుంది. నెక్స్ట్ ఐ అంటున్నాం. ఐ మీన్స్ ఏంటిది అంటేనేమో ఇంటర్ మ్యారేజ్ మెథడ్. ఓకేనా, ఇంటర్ మ్యారేజ్ మెథడ్. ఇంటర్ మ్యారేజ్ మెథడ్ అంటే ఏంటిది సార్ అని చూస్తే ఇప్పుడు ఇక్కడ ఐ ఉంది కదా, ఐ మీన్స్ ఇంటర్ మ్యారేజ్ మెథడ్. అంటే ఎక్కువగా గిరిజన తెగలలో అంతర్వివాహ పద్ధతి మాత్రమే ఆధీనంలో ఉంటది. ఎక్కువగా వాళ్ళు అంతర్వివాహ పద్ధతిలోనే చేసుకుంటారు. అంటే తమ గూడెంలో నివసిస్తున్నటువంటి అబ్బాయికి తన గూడెంలోనే నివసిస్తున్న అమ్మాయికి మధ్య వివాహాలు జరిపించడం. ఇప్పుడు ఆదిలాబాదు జిల్లాలో గోండులు ఉంటారు, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కూడా గోండులు ఉంటారు. ఇప్పుడు ఆదిలాబాదు జిల్లాలో ఉండేటటువంటి గోండు జాతి అమ్మాయిని మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న గోండు జాతి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయడం సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. అంటే ఒకవేళ వాళ్ళు నిజంగా ఉన్నారన్న విషయం వాళ్ళకి తెలిసినా వాళ్ళంత దూరం కూడా తమ అమ్మాయిని అబ్బాయిని ఇచ్చుకోలేరు. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువగా అంతర్వివాహ పద్ధతికి ఎక్కువగా వాళ్ళు యాక్సెప్ట్ చేయడం అన్నది, అంటే తమ 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 గూడెంలో ఉన్న వాళ్ళ దగ్గరనే ఎక్కువగా వివాహం జరిపించడము, చేసుకోవడం అనేది కూడా జరుగుతుంది. తర్వాత ఎల్ అంటున్నా. ఎల్ మీన్స్ ఏంటిది అని ఒకసారి మనం చూసినట్లయితే లాంగ్వేజ్ మెథడ్. ఓకే, లాంగ్వేజ్ అంటే లాంగ్వేజ్ అనున్నది అందరికీ కూడా సేమ్. అంటే వాళ్ళు ఎంతసేపు ఆ ట్రైబల్ ఏరియాలో మాట్లాడుతున్న వాళ్ళందరి లాంగ్వేజ్ ఒకే విధంగా ఉంటది. లాంగ్వేజ్ ఎంతసేపు అన్నా మాట్లాడతారు కానీ వాళ్ళు స్క్రిప్ట్ బట్ నో స్క్రిప్ట్. అంటే నీవు రాయమంటే రాయడం సాధ్యమవుతుందా? అంటే ఎంతసేపు అన్నా వాళ్ళు మాట్లాడతారు కానీ బట్ నో స్క్రిప్ట్ అన్నమాట.
అంటే అంటే భాషకు లిపి అనేది ఉండదు. ఎంతసేపు అన్నా అనర్గళంగా మాట్లాడతారు, కానీ లిపి అనేది ఉండదు. తర్వాత పి పి మీన్స్ పెర్ఫార్మింగ్ ఫర్ ది రిచువల్స్, అంటే జననం, మరణం, వివాహ సందర్భాలలో వాళ్ళకు ప్రత్యేక రకమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలతో కూడినటువంటి ఆ రిచువల్స్ ని వాళ్ళు కండక్ట్ చేయడం అన్నది కూడా జరుగుతుంది. తర్వాత ఎస్ ఎస్ మీన్స్ సేమ్ కల్చర్, అంటే ఒక గిరిజన ప్రాంతాలలో నివాసం ఉంటున్న వాళ్ళందరి యొక్క వృత్తి ఒకే విధంగా ఉంటది. అంటే వ్యవసాయం చేయడము, జంతువులను వేటాడడం, తేనెను సేకరించడం, తర్వాత జూమ్ కల్టివేషన్ చేయడం, అంటే ఒక గిరిజన ప్రాంతాలలో నివసించేటటువంటి గిరిజనుల జీవన విధానం, వాళ్ళ యొక్క వృత్తి అంతా సేమ్ ఉంటుందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇవి గిరిజన తెగలకు సంబంధించినటువంటి లక్షణాలు. ఈచ్ ట్రైబ్ లివింగ్ ఇన్ ఏ స్పెసిఫిక్ ఏరియా, ప్రతి తెగ తనకి ఇష్టం వచ్చినటువంటి ప్లేస్ లో ఉంటుంటారు. కిన్షిప్ లుక్స్ లైక్ స్ట్రాంగ్, అంటే వీళ్ళు దగ్గర దగ్గరగా ఉంటారు కాబట్టి బంధుత్వం అనేది చాలా బలంగా కనబడుతుంది అన్న పాయింట్ చూడొచ్చు. ఇంటర్ మ్యారేజ్ మెథడ్, అంతర్వివాహం అనేది అమలులో ఉంది. లాంగ్వేజ్ మాట్లాడతారు బట్ నో స్క్రిప్ట్, అంటే లిపి ఉండదు. పెర్ఫార్మింగ్ ఫర్ ది రిచువల్స్, అంటే మనకు వివాహము, జననం, మరణ సమయంలో వాళ్ళు ప్రత్యేక సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తుంటారు. తర్వాత ఎస్ సేమ్ కల్చర్, సేమ్ కల్చర్ మీన్స్ ఏంటిది అంటేనేమో వీళ్ళు ఒకే విధమైనటువంటి వృత్తిని పాటించడం, ఒకే విధమైనటువంటి అంశాల ద్వారా వాళ్ళు ఆ విధంగా వాళ్ళ వాళ్ళ యొక్క వృత్తిని డెవలప్మెంట్ చేసుకోవడం అన్నది జరుగుతుంది. ఓకే అండి.